హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా కవర్ చేద్దాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వీడియోలో అనాలిసిస్ తో పాటు బైబ్యాక్ అనే కాన్సెప్ట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా నిఫ్టీ పర్ఫార్మెన్స్ ఒకసారి చూసుకుందామండి. సో ఇఫ్ యూ కెన్ సీ ఈ రోజు మార్కెట్ లో మనకి గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇచ్చింది. కాకపోతే ఓపెనింగ్ రేంజ్ చూసుకుంటే మనకి ప్రీవియస్ ఇంట్రాడే హై పాయింట్ ఏదైతే ఉందో, మనం జనరల్ గా ప్రీవియస్ హై పాయింట్ లో పాయింట్ ని కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేస్తాం. సో దీని బేస్ పట్టి చూసుకుంటే మనకి మార్కెట్ రెసిస్టెన్స్ దగ్గర గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇచ్చింది అండ్ ఓపెన్ అయినప్పటి నుంచి కంప్లీట్ క్లోజ్ అయ్యేంత వరకు ఒకటే రీజన్ లో కన్సాలిడేట్ అయింది. చాలా తక్కువ రీజన్, లెస్ దాన్ 100 పాయింట్స్ లో ఈ రోజు నిఫ్టీ ఓవరాల్ ట్రేడింగ్ రేంజ్ జరిగింది. అండ్ ఫైనల్లీ మార్కెట్ ఏ పాయింట్ దగ్గర అయితే ఓపెన్ అయిందో అదే పాయింట్ దగ్గర వీక్లీ ఎక్స్పైరీ కంప్లీట్ అయింది. సో ఓవరాల్ గా చూసుకుంటే నిఫ్టీ ఎంటైర్ డే మొత్తంకి కన్సాలిడేషన్ ఉన్నప్పటికీ పాజిటివ్ గానే క్లోజింగ్ ఇచ్చింది. దీనికి మేజర్ రీజన్ ఐటీ సెక్టర్, పర్టికులర్ గా ఐటీ సెక్టర్ లో ఇన్ఫోసిస్ స్టాక్. సో ఇన్ఫోసిస్ రిలేటెడ్ గా ఈ ఒక్కరోజు ఇంట్రాడే పరంగా 5% అప్ సైడ్ ర్యాలీ వచ్చింది. సో దీనికి కూడా మేజర్ రీజన్ వచ్చేసరికి ఈ కంపెనీ బైబ్యాక్ ని ప్రపోజ్ చేసింది. సో బైబ్యాక్ ఇంకా కన్ఫర్మ్ లేదు, జస్ట్ ఇట్స్ అ ప్రపోజల్. సో September 11th ఈ కంపెనీకి సంబంధించిన ఒక బోర్డ్ మీటింగ్ జరగబోతుంది. ఈ బోర్డ్ మీటింగ్ లో ఈ బైబ్యాక్ రిలేటెడ్ గా ఫైనల్ డెసిషన్ తీసుకోబోతున్నారు. సో ఎప్పుడైతే బైబ్యాక్ ప్రపోజల్ మెన్షన్ చేశారో ఆ రీజన్ వల్ల ఇన్ఫోసిస్ లో 5% స్ట్రాంగ్ ర్యాలీ విట్నెస్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, బైబ్యాక్ అంటే ఏంటి, కంపెనీస్ బైబ్యాక్ ఎందుకు చేస్తాయి, దానివల్ల కంపెనీస్ కి షేర్ హోల్డర్స్ కి వచ్చే బెనిఫిట్ ఏంటి, ఒకసారి దీని గురించి మాట్లాడుకుని తర్వాత నిఫ్టీకి సంబంధించిన రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. సో బైబ్యాక్ అంటే సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జనరల్ గా కంపెనీస్ వాటికి ఎప్పుడైతే ఫండ్స్ కావాలో ఆ ఫండ్స్ కోసం ఫస్ట్ టైం జనరల్ గా ఐపీఓలు ఏం చేస్తుంది, పబ్లిక్ కి ఆ కంపెనీకి సంబంధించిన కొన్ని షేర్స్ ని ఇష్యూ చేస్తాయి అండ్ ఇన్ రిటర్న్ పబ్లిక్ దగ్గర నుంచి ఫండ్స్ ని కలెక్ట్ చేస్తుంది. సో పబ్లిక్ దగ్గర నుంచి ఫండ్స్ తీసుకుని ఇన్ రిటర్న్ కంపెనీ షేర్స్ ని ఇష్యూ చేస్తుంది పబ్లిక్ కి. సో ఎప్పుడైతే కంపెనీకి కావాల్సిన ఫండ్స్ వస్తాయో కంపెనీ వాటి బిజినెస్ సెట్ చేసుకునేది అండ్ ఈ కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవుతుంది. బేస్డ్ ఆన్ కంపెనీ పర్ఫార్మెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, క్వార్టర్లీ రిజల్ట్స్, ఈ కంపెనీకి సంబంధించిన షేర్ వాల్యూ సెకండరీ మార్కెట్ లో పెరగడం పడిపోవడం జరుగుతుంటుంది. ఇది కామన్. సో జనరల్ గా ఎప్పుడైనా సరే కంపెనీస్ కి ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఈ ప్రాఫిట్స్ ని షేర్ హోల్డర్స్ కూడా షేర్ చేస్తారు. ఇలా షేర్ హోల్డర్స్ కి డివైడ్ చేసే ప్రాసెస్ లో ఒక ప్రాసెస్ ని డివిడెండ్ అంటాం. సో ఎప్పుడైతే కంపెనీకి ప్రాఫిట్స్ వస్తాయో ఆ ప్రాఫిట్స్ ని క్యాష్ ఫార్మాట్ లో షేర్ హోల్డర్స్ కూడా డివైడ్ చేస్తారు. ఇది ఒక ప్రాసెస్ అయితే, సో కంపెనీస్ కి ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చినప్పుడు డివిడెండ్స్ ఎలాగైతే డిక్లేర్ చేస్తారో దాంతో పాటు కంపెనీ బైబ్యాక్ కూడా అనౌన్స్ చేయొచ్చు. బైబ్యాక్ అంటే మీనింగ్ ఏంటంటే కంపెనీ ఫస్ట్ టైం పబ్లిక్ కి ఏ షేర్స్ అయితే ఇష్యూ చేసిందో, ఏ షేర్స్ అయితే పబ్లిక్ కి ఇచ్చిందో ఆ షేర్స్ ని తిరిగి మళ్ళీ కంపెనీ కొనుక్కుంటే దాన్ని బైబ్యాక్ అంటారు. అసలు ఈ బైబ్యాక్ ఎందుకు చేస్తుంది, ఎప్పుడు చేస్తుందో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక XYZ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీ ఫస్ట్ టైం పబ్లిక్ కి 1,00,000 షేర్లని ఇష్యూ చేసింది అనుకుందాం. అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఈ కంపెనీకి మంచి ప్రాఫిట్స్ వచ్చినాయి, హ్యూజ్ ప్రాఫిట్స్. కంపెనీ ఫినాన్షియల్ గా స్ట్రాంగ్ ఉంది, స్ట్రాంగ్ ఫినాన్షియల్స్ ఉన్నాయి. సో కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ అన్ని కూడా లైక్ ఎవ్రీ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా చాలా పాజిటివ్ ఉన్నాయి. సో ఓవరాల్ గా కంపెనీ ఫినాన్షియల్ హెల్త్ చాలా బాగుంది. కానీ ఎప్పుడైతే కంపెనీ సెకండరీ మార్కెట్లో దాని షేర్ వాల్యూ లెస్ అని ఫీల్ అవుతుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు XYZ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీ సెకండరీ మార్కెట్ లో నథింగ్ బట్ స్టాక్ ఎక్స్చేంజెస్ లో 100 రూపీస్ దగ్గర ట్రేడింగ్ జరుగుతుంది, 100 రూపీస్ పర్ షేర్. కానీ కంపెనీకి సంబంధించిన ఏదైతే ఫినాన్షియల్ హెల్త్ ఉందో, ఏదైతే కంపెనీకి సంబంధించిన ప్రాఫిట్స్ అవ్వచ్చు లేదా ఓవరాల్ ఎంటైర్ ఫినాన్షియల్ హెల్త్ చాలా స్ట్రాంగ్ ఉంది. సో కంపెనీకి సంబంధించిన ఫినాన్షియల్ హెల్త్ ఏదైతే ఉందో ఈ ఫినాన్షియల్ హెల్త్ తో కంపేర్ చేసుకుంటే ఈ షేర్ వాల్యూ తక్కువ అని ఎప్పుడైతే కంపెనీ ఫీల్ అవుతుందో అప్పుడు ఆ షేర్ వాల్యూని ఇంక్రీజ్ చేయడానికి నథింగ్ బట్ సెకండరీ మార్కెట్ లో ఈ ప్రైస్ కి నథింగ్ బట్ ఈ కంపెనీకి డిమాండ్ ని ఇంక్రీజ్ చేయడానికి బైబ్యాక్ ని అనౌన్స్ చేస్తుంది. అంటే నథింగ్ బట్ ఫస్ట్ టైం ఏదైతే 1,00,000 షేర్ ని అనౌన్స్ చేస్తుందో ఇందులో కొన్ని షేర్ ని, ఎగ్జాంపుల్ 20,000 షేర్స్ ని కంపెనీ తిరిగి మళ్ళీ బై చేస్తుంది. సో కంపెనీ తిరిగి 20 షేర్లు మళ్ళీ తీసేసుకుంటే మార్కెట్లో ఎన్ని షేర్స్ ఉంటాయి,
80,000 షేర్స్ మాత్రమే ఉంటాయి కదా. ఈ 80,000 షేర్స్ ఉన్నప్పుడు అంటే లైక్ ప్రీవియస్గా 1 lakh షేర్స్ ఉన్నాయి, ఇప్పుడు బైబ్యాక్ అనౌన్స్ చేసిన తర్వాత షేర్స్ తగ్గిపోయి అంటే కంపెనీ కొన్ని షేర్లు తిరిగి తీసేసుకుంది. ఈ తిరిగి తీసేసుకునే ప్రాసెస్లో ఏం చేస్తుంది తెలుసా, ఇప్పుడు కంపెనీ షేర్ వాల్యూ ఎంత ఉంది అనుకుందాం, ప్రెసెంట్ 100 రూపీస్ దగ్గర ట్రేడింగ్ జరుగుతుంది, రైట్. ఎప్పుడైతే కంపెనీ బైబ్యాక్ అనౌన్స్ చేసి తిరిగి తీసుకుంటుందో కొన్ని షేర్లని, ఆ తిరిగి తీసుకుంటున్నప్పుడు హై ప్రైస్ ఆఫర్ చేస్తుంది షేర్ హోల్డర్స్కి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది, ఈ బైబ్యాక్ అనౌన్స్ చేసినప్పుడు ఈ బైబ్యాక్ ఆఫర్ని మేబీ 200 దగ్గర అనౌన్స్ చేయొచ్చు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే ఎవరైతే నథింగ్ బట్ 200 ప్రైస్ ఎప్పుడైతే కోట్ చేస్తుందో, ఈ 200 ప్రైస్ దగ్గర మీరు కావాలంటే ఈ కంపెనీ షేర్స్ మీరు సెల్ చేసేయచ్చు అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 5,000 షేర్లు ఉన్నాయి, రెగ్యులర్ గా కంపెనీ 100 రూపాయల దగ్గర ట్రేడింగ్ జరుగుతుంది సెకండరీ మార్కెట్ లో. కానీ బైబ్యాక్ అనౌన్స్ చేసినప్పుడు ఈ బైబ్యాక్ ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి 200 రూపీస్ అనుకుందాం. నథింగ్ బట్ కంపెనీ 200 రూపాయల దగ్గర కూడా షేర్లు కొనడానికి రెడీగా ఉందని అనౌన్స్ చేసింది. ఇప్పుడు మీ దగ్గర షేర్స్ ఉన్నప్పుడు సెకండరీ మార్కెట్ లో 100 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది, కానీ కంపెనీ మీ దగ్గర ఉన్న షేర్ ని 200 రూపాయల దగ్గర కొనడానికి రెడీగా ఉంది. ఇప్పుడు ఎవరైనా హై ప్రైస్ కి సెల్ చేయడానికి రెడీగా ఉంటారు కదా, అలా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ ప్రైస్ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న షేర్స్ ని సెల్ చేసేయడం వల్ల స్టాక్ వాల్యూ 100 రూపీస్ నుంచి 200కి ఇంక్రీజ్ అవుతుంది. నథింగ్ బట్ స్టాక్ ప్రైస్ పెరుగుతుంది, దాంతోపాటు కంపెనీ షేర్స్కి డిమాండ్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ షేర్స్ తగ్గిపోతున్నాయి అంటే ఒక కంపెనీ స్ట్రాంగ్ ఫినాన్షియల్స్ ఉన్నాయి, మంచి రిజల్ట్స్ డిక్లేర్ చేస్తుంది, కంపెనీ అసెట్స్ బాగున్నాయి, లయబిలిటీస్ తగ్గుతున్నాయి, కంపెనీకి ఎలాంటి అప్పులు లేవు, అన్ని రకాలుగా పర్ఫెక్ట్గా ఉంది. స్ట్రాంగ్ ఫినాన్స్ ఉన్నప్పుడు ఎవరైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే షేర్స్ నెంబర్ ఆఫ్ షేర్స్ తగ్గిపోతుందో డిమాండ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది కదా. సింపుల్ గా చెప్పాలంటే కంపెనీస్ ఏదైతే ఫినాన్షియల్ హెల్త్ ఉంటుందో, ఏదైతే ఫినాన్షియల్ గ్రోత్ ఉంటుందో, ఈ గ్రోత్ తో కంపేర్ చేసుకుంటే సెకండరీ మార్కెట్ లో ఈ కంపెనీ ప్రైస్ కనుక తక్కువని ఫీల్ అయినప్పుడు, అంటే స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది కానీ సెకండరీ మార్కెట్ లో కంపెనీ సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు, ఇలా ఫీల్ అయినప్పుడు ఈ సెకండరీ మార్కెట్ లో కూడా ఈ కంపెనీకి సంబంధించిన షేర్ వాల్యూని ఇంక్రీజ్ చేయడానికి, నథింగ్ బట్ ఈ షేర్ కి డిమాండ్ ని పెంచడానికి కంపెనీ బైబ్యాక్ ని అనౌన్స్ చేస్తుంది. సో బైబ్యాక్ అంటే కంపెనీ ఫస్ట్ టైం పబ్లిక్ ఏదైతే షేర్స్ ఇచ్చిందో అదే షేర్స్ ని మళ్ళీ తిరిగి కొనుక్కోవడం. సో ఇప్పుడు ఇన్ఫోసిస్ సినారియో దగ్గరకు వచ్చేస్తే, ఇన్ఫోసిస్ ప్రెసెంట్ షేర్ వాల్యూ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయ్యడానికి 1500 రేంజ్ ఈ లెవెల్ దగ్గర ఉంది, అండ్ ఒక్కరోజు 5% పెరిగింది. సో ఈ కంపెనీకి సంబంధించిన క్యాష్ అండ్ ఈక్వలెంట్స్ చూసుకుంటే అరౌండ్ 45,000 crores వరకు క్యాష్ అండ్ క్యాష్ కాంపోనెంట్స్ ఉన్నాయి. అండ్ కంపెనీకి సంబంధించిన నెట్వర్త్ చూసుకుంటే ఓవరాల్ గా 93,000 crores వరకు ఉంది ఓవరాల్ కంపెనీ నెట్వర్త్. సో ఇప్పుడు కంపెనీ దగ్గర ఇనఫ్ క్యాష్ ఈక్వలెంట్స్ ఉన్నప్పుడు ఇన్ఫోసిస్ లాస్ట్ 1 year నుంచి మీరు చూసుకుంటే సెకండరీ మార్కెట్ లో 30% నెగిటివ్ గా ఫాలో అయింది. సో 30% ఫాలో అయిపోయింది, బట్ కంపెనీ గ్రో అవుతుంది. ఈవెన్ లాస్ట్ క్వార్టర్లో కూడా మీరు రెవెన్యూ చూసుకున్నా, నెట్ ప్రాఫిట్, కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ చూసుకున్నా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద 78% పెరుగుతూ వచ్చింది. సో కంపెనీ ఫినాన్షియల్స్ చాలా బాగున్నాయి, కంపెనీ దగ్గర ఇనఫ్ క్యాష్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇలాంటప్పుడు కంపెనీ సెకండరీ మార్కెట్లో సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు కాబట్టి ఆ డిమాండ్ ఇంక్రీజ్ చేయడానికి వీళ్ళు బైబ్యాక్ ని ప్రపోజ్ చేశారు. ఇది ఇంకా ఫైనల్ అవ్వలేదు, September 11th ఏదైతే బోర్డ్ మీటింగ్ జరగబోతుందో ఆ బోర్డ్ మీటింగ్ లో ఫైనల్ చేయబోతున్నారు. ఒకవేళ ఇదే కనుక అప్రూవ్ చేస్తే సో కంపెనీ ఈ 45,000 crores ఏదైతే క్యాష్ కాంపోనెంట్స్ ఉన్నాయో ఇందులో నుంచి 13,000 crores వరకు బైబ్యాక్ లో తిరిగి కొనబోతుంది ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ దగ్గర. అది నథింగ్ బట్ ఈ 45,000 crores లో 13,000 crores ని ఖర్చు చేయబోతుంది షేర్స్ ని తిరిగి కొనడానికి. అది కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే స్టాక్ వాల్యూ ఉందో ఇక్కడ నుంచి 25% హై ప్రైస్ దగ్గర మేబీ కంపెనీ బైబ్యాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సమ్వే క్లోజ్ టు 1,800 నుంచి 2,000 ప్రైస్ రీజన్ లో మనకి ఆ బైబ్యాక్ ప్రపోజల్ పెట్టొచ్చు. సో ఈ న్యూస్ అనౌన్స్ చేసిన తర్వాత ఇన్ఫోసిస్ ఈ ఒక్క 1 day లోనే 5% ర్యాలీ ఇచ్చింది. అండ్ ఈరోజు ఎంటైర్ ఐటీ సెక్టర్ ఏదైతే పాజిటివ్ ర్యాలీ ఇచ్చిందో దానికి కూడా మేజర్ రీజన్ ఇన్ఫోసిస్ మాత్రమే. అండ్ ఎప్పుడైతే ఒక కంపెనీ బైబ్యాక్ అనౌన్స్ చేస్తుందో దీనివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఈపీఎస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఈపీఎస్ అంటే ఎర్నింగ్స్ పర్ షేర్, అంటే మీ దగ్గర ఉన్న ఒక్కొక్క షేర్కి మీకు ఎంత ఎర్నింగ్స్ ఆర్ ఎంత ప్రాఫిట్ వస్తుంది అని చెప్పే పారామీటర్. సో ఈపీఎస్ ఫార్ములా వచ్చేసరికి బేసిక్ నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. సో ఇప్పుడు ఎప్పుడైతే బైబ్యాక్ చేస్తుందో, బైబ్యాక్ అంటే తిరిగి షేర్స్ ని తీసేసుకునేది కదా, దానివల్ల ఏమవుతుంది సెకండరీ మార్కెట్ లో ఉన్న షేర్ వాల్యూ తగ్గిపోతుంది కదా. సో ఎప్పుడైతే షేర్ వాల్యూ తగ్గిపోతుందో ఆటోమేటిక్ గా ఈపీఎస్ పెరిగిపోతుంది కదా.
ఎర్నింగ్స్ పర్ షేర్, ఒక్కొక్క షేర్కి వచ్చే ఆదాయం పెరుగుతుంది కదా, సో అది కూడా పాజిటివ్ థింగ్. సో ఇలా దీనివల్ల ఏమవుతుందంటే మార్కెట్లో, సెకండరీ మార్కెట్లో ఒక కంపెనీకి సంబంధించిన స్టాక్ వాల్యూ పెరుగుతుంది, డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది, బికాస్ లెస్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఉంటాయి కాబట్టి డిమాండ్ కూడా పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఎవరైతే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి ఎర్నింగ్స్ పర్ షేర్ పెరుగుతుంది, వాళ్ళకి వెల్త్ క్రియేట్ అవుతుంది. సో ఇలా కంపెనీ ఫినాన్షియల్ హెల్త్ తో పాటు సెకండరీ మార్కెట్లో ఉన్న ప్రైస్ ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటుంది. సో దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ కంపెనీస్ జనరల్లీ డూ బైబ్యాక్. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు బైబ్యాక్ అనే కాన్సెప్ట్ డీటెయిల్ గా అర్థమైతే ఈ వీడియోని లైక్ చేసి జెన్యూన్ గా మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి, రైట్? సో ఇప్పుడు ఒకసారి నిఫ్టీకి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. సో నిఫ్టీకి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో నిన్న ఏదైతే మనం మాట్లాడుకున్నామో నాకు అందులో ఎలాంటి చేంజ్ లేదండి. సో ఇప్పటికీ నిఫ్టీలో నేను ట్రేడింగ్ చేయడానికి నాకు కంఫర్టబుల్ లొకేషన్ ఉందని నేను ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇఫ్ యూ కెన్ సీ నిన్న మార్కెట్ ఏదైతే జోన్ లో ఉందో ఆల్మోస్ట్ ఈ రోజు కూడా అదే జోన్ లో క్లోజ్ అయింది, పెద్దగా చేంజ్ ఏం లేదు. సో స్టిల్ ఇప్పటికీ 24,900 దగ్గర మీకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, 25,000 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అంటే మీకు ఇమ్మీడియట్ గా ఒక రెసిస్టెన్స్ ఏరియా 24,900 దగ్గర అండ్ ఇంకో 100 పాయింట్స్ పైకి వెళ్ళగానే ఇంకొక రెసిస్టెన్స్ ఏరియా. సో ఈ రీజన్ లో ఎంత తక్కువ నారో రీజన్ లో అంటే బ్యాక్ టు బ్యాక్ 100 పాయింట్స్ లో మీకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ రీసెంట్ స్వింగ్ హైస్ ఉన్నప్పుడు ఇక్కడ మీరు లాంగ్ పొజిషన్ తీసుకోలేరు. సో క్లియర్ గా చెప్పాలంటే మనకి మార్కెట్ ఈ రోజు ఇక్కడ క్లోజింగ్ ఇచ్చినప్పటికీ రేపు ఒకవేళ ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయ్యింది కదా అని ఇక్కడ మీరు లాంగ్ పొజిషన్ తీసుకుని ఈ మూమెంట్ ని క్యాప్చర్ చేయడానికి ఇది రైట్ లొకేషన్ కాదు. సో దీన్ని మనం అవాయిడ్ చేయాలి. పోనీ ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే సో ఇప్పుడు మనకి ఏదైతే ఇంట్రాడే లో పాయింట్ ఉందో ఈ రోజు ఈ లో పాయింట్ మనకి బ్రేక్ చేసినా మనం ఎక్కడ కూడా షార్ట్ చేయలేం. ఎందుకంటే 24,750 దగ్గర మీకు అగైన్ ఒక రీసెంట్ స్వింగ్ లో పాయింట్స్ ఉన్నాయి అండ్ ప్రీవియస్ గా ఇక్కడ రీసెంట్ స్వింగ్ హై కింద వర్కౌట్ అయింది, ఇప్పుడు రీసెంట్ స్వింగ్ లో కూడా ఉంది కాబట్టి ఇక్కడ కూడా సపోర్ట్ ఉంది. సో మనం ఏదన్నా డైరెక్షనల్ ట్రేడ్స్ తీసుకోవాలి లేదా నిఫ్టీలో మంచి మొమెంటం ఎక్స్పెక్ట్ చేయాలంటే మనకి క్లియర్ గా 25,000 బ్రేక్ చేయాలి లేదా 24,750 డౌన్ సైడ్ బ్రేక్ చేయాలి. ఈ బ్రేక్అవుట్ జరిగితేనే మనం ఏదైనా మంచి మొమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏదైనా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసి ప్రాఫిట్ ఎర్న్ చేసుకోవడానికి కూడా పొటెన్షియల్ ఉంటుంది. సో అంటిల్ ఆర్ అన్లెస్ అది బ్రేక్అవుట్ అవునంత వరకు కూడా ఈ రోజు నిఫ్టీలో ఏదైతే చూసారో అదే కన్సాలిడేషన్ లేదు. ఒకవేళ ఏదైనా మైనర్ మొమెంటం ఉంటే చాలా వాలటైల్ మొమెంటమ్స్ ఉంటాయి, ఒకవేళ పైకి వెళ్ళినా ఇలా వాలటైల్ గా చాలా చాపీగా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంటి మార్కెట్స్ లో ట్రేడ్ చేయడం హెల్దీ కాదు. ఇంకా ఇండియా విక్స్ లోలో ఉంది, లో విక్స్ మార్కెట్ లో ట్రేడ్ చేయడం ఎంత డేంజరో నిన్న వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఆ బేసిస్ బట్టి ఈ రెండు బ్రేక్అవుట్స్ ఐదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ జరిగేంత వరకు నేను నిఫ్టీలో ఎలాంటి ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయదలుచుకోవట్లేదు, నిఫ్టీని 100% అవాయిడ్ చేసుకుంటాను. అండ్ మూవింగ్ ఫర్దర్ ఒకసారి సెన్సెక్స్ చూసుకుందాం. సో సెన్సెక్స్ ఒకసారి 15 minutes లో చూసుకుంటే సో సెన్సెక్స్ మనకి రీసెంట్ స్వింగ్ హై 81,200, మార్కెట్ ఈ లెవెల్ దగ్గర ప్రాపర్ కన్సాలిడేషన్ జరిగిందండి. ఈ రోజు కన్సాలిడేషన్ మొత్తం కూడా రెసిస్టెన్స్ దగ్గర జరిగింది. సో డెఫినెట్లీ మనకి ఆల్మోస్ట్ వెరీ క్లోజ్ టు బ్రేక్అవుట్ కి దగ్గర ఉంది కాబట్టి సో రేపు దెర్ ఇస్ అ హై ఛాన్స్ మనకి మేబీ మార్కెట్స్ కొంచెం పాజిటివ్ గా రియాక్ట్ అయితే మనకి బ్రేక్అవుట్ జరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి 81,000 ఎప్పుడైతే మనకి బ్రేక్అవుట్ క్లియర్ బ్రేక్అవుట్ వస్తుందో మనం ఇక్కడ నుంచి లాంగ్ పొజిషన్స్ తీసుకోవడానికి ఇది బెస్ట్ లొకేషన్. లేదు ఒకవేళ షార్ట్ కి వెళ్ళాలనుకుంటే డెఫినెట్లీ అగైన్ మళ్ళీ రీసెంట్ స్వింగ్ లో మనకి ఇక్కడ లైక్ నిన్న లో పాయింట్ ఏదైతే ఉందో లైక్ సమ్వే క్లోజ్ టు 80,700 ఇది డౌన్ సైడ్ బ్రేక్ అయినప్పుడు మాత్రమే మనం షార్ట్ కి వెళ్తాం. ఈ రీజన్ కూడా అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ ఈ రీజన్ లో ట్రేడ్ అవుతున్నప్పుడు మనకి థర్స్డే సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైర్ ఉంది కాబట్టి సో ఈ రీజన్ లో ట్రేడ్ అవుతున్నంత వరకు మనం న్యూట్రల్ స్ట్రాటజీస్ డిప్లాయ్ చేసుకోవచ్చు, లైక్ షార్ట్ స్ట్రాడిల్ లేదా షార్ట్ స్ట్రాంగిల్ ఐరన్ కాంట్రాక్ట్స్ లో ఏదైనా సరే ఈ రీజన్ లో ఉన్నంత వరకు మనం ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకోవచ్చు అండ్ ఆ రీజన్ బ్రేక్అవుట్ బట్టి మనం డైరెక్షనల్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద ప్లాన్ ఇన్ సెన్సెక్స్. అండ్ ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ నిన్న మాట్లాడుకున్నట్టు మనకి ఇంకా కన్సాలిడేషన్ రేంజ్ క్లియర్ గా బ్రేక్ అవ్వలేదండి. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది ఫర్దర్ బ్రేక్అవుట్. సో మార్కెట్ ఇంకా సేమ్ నిఫ్టీ సెన్సెక్స్ లాగే నిన్న ఏదైతే రేంజ్ ఉందో అదే రేంజ్ లో కన్సాలిడేషన్ జరిగింది కాబట్టి సో ఈ కన్సాలిడేషన్ క్లియర్ అవుట్ అయ్యేంత వరకు మనం ఎలాంటి ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడం. ఒక లాంగ్ వెళ్ళాలంటే డెఫినెట్లీ 54,000 రౌండ్ ఫిగర్ 54,500 ఇది మనకి లాంగ్ బ్రేక్ అవ్వాలి. లేదు ఒకవేళ మనం షార్టింగ్ చేసుకోవాలంటే మనకి రీసెంట్ నిన్న ఇంట్రాడే లో పాయింట్ ఏదైతే ఉందో ఈ రోజు లో పాయింట్ కూడా అదే కాబట్టి సో ఈ లో డౌన్ సైడ్ బ్రేక్ అయినా మనం షార్ట్ కూడా వెళ్ళొచ్చు. సో దిస్ ఈస్ లాంగ్. సో ఓవరాల్ గా చెప్పాలంటే నిన్న హై పాయింట్ అండ్ ఈ రోజు లో పాయింట్ అవాయిడ్ చేసి
ఈ రీజన్ క్రాసింగ్ బట్టి మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడింగ్స్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు మనకి నెక్స్ట్ 2 days లో ఇండియా అండ్ యూఎస్ కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా పాయింట్స్ కూడా ఉన్నాయి. ఇవి చాలా చాలా క్రూషియల్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో వీటిని కూడా చెక్ చేసుకుని దాని తగ్గట్టుగా మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకోండి. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి వీడియోని లైక్ చేయండి, మీ జెన్యూన్ ఒపీనియన్ కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే మీకు ఏదైనా పర్టికులర్ టాపిక్స్ గురించి వీడియోస్ కావాలంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తే నేను ఆ టాపిక్స్ గురించి వీకెండ్స్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.